ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ప్రియమిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ప్రేమ మిత్రులారా, గత క్లాసెస్లో మనం మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా మరి 28 గ్రాండ్ టెస్ట్లు మనము అనాలిసిస్ చేసుకోవడం అనేది జరిగింది. మరి ఈ క్లాస్లో మరి 29 గ్రాండ్ టెస్ట్ గురించినటువంటి విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. అలాగే మనం ముందు క్లాసెస్లో కూడా మరి మనం అనుకున్నట్టుగా 50 గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనే దాన్ని మనం కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే మీ అందరూ కూడా ఎగ్జామినేషన్స్కి మరి సపోర్ట్గా ఉండటానికి నేను మరి టాప్ 5 గ్రాండ్ టెస్ట్ అనే వాటిని మీకు ఎగ్జామినేషన్ ముందుగా మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి ఎవరైతే మన మిత్రులు ఎవరైతే ఉన్నారో డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ని ఉపయోగించుకొని సక్సెస్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రైట్ ఫ్రెండ్స్, మనం క్లాస్లోకి వెళ్దాం. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 29. 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 సార్ చూడండి, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ మరియు సమానత్వం అన్నవి వరుసగా ఈ రకమైన విలువలకు చెందుతాయి అని చెప్పేసి అన్నాడు. చూడండి, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ సమానత్వాన్ని వరుసగా ఈ రకం విలువలకు సంబంధించి అని చెప్పేసి అడిగాడు. ఇది ప్రధానంగా మనకు సెకండ్ చాప్టర్లో విలువలు అనేటువంటి టాపిక్ నుంచి మరి ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ విలువలు అనేటువంటి టాపిక్ చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్గా మనం పరిగణలో తీసుకోవచ్చు. మరి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పేసి అన్నాడు, అలాగే సమానత్వం అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ తీసుకుంటే విషయపరమైన విలువ సాంస్కృతిక విలువ, సాంస్కృతిక విలువ ప్రజాస్వామిక విలువ, సాంఘిక విలువ నైతిక విలువ, నైతిక విలువ రాజకీయ విలువ. ఇక్కడ చూడండి, సంస్కృతి సాంప్రదాయాలు అన్నాడు కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇది సాంస్కృతిక విలువ. మరి ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే కాబట్టి సో ఇది ప్రజాస్వామిక విలువ అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేలేకి మనకి సాంస్కృతిక విలువ మరియు ప్రజాస్వామిక విలువ అనేది అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాగే రెండోది చూద్దాం. పచ్చదనం పరిశుభ్రత పై కరపత్రం రూపొందించుట మరియు జాతీయ చిహ్నాలను గౌరవించుట. పచ్చదనం పరిశుభ్రత అనేటువంటి అంశంపై కరపత్రం రూపొందించుట అనేవి ఈ లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు అని చెప్పేసి అడగటం జరిగింది. మరి ఇక్కడ మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే గౌరవించడం అనేది మనం చెప్పుకున్నాం, ఇది వైఖరికి సంబంధించింది అని చెప్పేసి మనం గత క్లాసెస్లో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. వైఖరికి సంబంధించింది. మరి పచ్చదనం పరిశుభ్రత కరపత్రం రూపొందించుట అనేది దేనికి సంబంధించింది? ఇక్కడ మనకి ఈ విధంగా కరపత్రాలు రూపొందించడం ఆసక్తికి సంబంధించింది. ఇక్కడ చూడండి, ఆసక్తి వైఖరి, జ్ఞానము వినియోగము నైపుణ్యము, అలాగే ఇచ్చిన ఆప్షన్ తీసుకుంటే సృజనాత్మకత అవగాహన అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే ఆన్సర్ ఆసక్తి మరియు వైఖరి. వైఖరిలో మన కీవర్డ్స్ ఏంటంటే మనకి గౌరవిస్తాడు, ఓకేనా, అలాగే ఆమోదిస్తాడు, న్యాయాలు చేస్తాడు, పరీక్షిస్తాడు, సహకరిస్తాడు, ఓకే, నిజాయితీ, ఇలాంటి విషయాలన్నీ కూడా మన వైఖరిలో ప్రధానమైన అంశాలుగా మనము చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఆసక్తిలో విద్యార్థి సంబంధిత ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవడం అనేది వాటిని సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడము, సమాచారం సేకరించుకోవడము, ఓకే, వాటి మీద వ్యాసాలు రాయటము, ఇలాంటివన్నీ కూడా సభలు సమావేశాల్లో పాల్గొనటము, చర్చించడము, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి దీంట్లో ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే జ్ఞానము వినియోగం అని చెప్పేసి అన్నాడు. జ్ఞానం అంటే మనకు తెలుసు రికగ్నిషన్ అని చెప్పేసి 2 రకాల స్పష్టీకరణలు ఉన్నాయి. అలాగే వినియోగంలో విశ్లేషిస్తాడు, సంశ్లేషిస్తాడు, కారణాలు చెప్తాడు, సాధారణీకరిస్తాడు, ఓకే, అలాగే పరికల్పన తయారు చేస్తాడు, పరికల్పన ధృవీకరిస్తాడు, ఇలాంటి విషయాలను కూడా మనకి విశ్లేషణలో మనం ప్రధానంగా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి జాగ్రత్తగా ఫ్రెండ్స్ మనకి మన తెలంగాణ అభ్యర్థులైనా కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులైనా కావచ్చు, మనకి తప్పనిసరిగా మనకి యొక్క లక్ష్యాలు స్పష్టీకరణ అనేటువంటి టాపిక్ మీద ఒక కాంప్రహెన్సివ్ ఐడియా అనేది మనకి తప్పనిసరిగా రావాలి. లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు అనేటువంటి టాపిక్ మీద ఒక కాంప్రహెన్సివ్ ఐడియా అనేది మనం తప్పనిసరిగా ఉండాలి ఫ్రెండ్స్. కాబట్టి ఆన్సర్ ఆసక్తి వైఖరి. చూడండి, ఒక విద్యార్థి వివిధ దత్తాంశ వనరులు అనగా వార్తాపత్రికలు, పీరియాడికల్స్, ఇతర గ్రంథాల సామాగ్రి మొదలైన వాటిని ఉపయోగించి ఆల్బమ్ తయారు చేయగలుగుట అనేది ఈ రకమైన లక్ష్యానికి సంబంధించింది. సో ఇలాగా మనకి సాధారణంగా ఒక ఆల్బమ్ తయారు చేయడం అనేది
వివిధ రకాల సమాచారం సేకరించేది అభిరుచి అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనం ఇక్కడ ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం మనం సేకరించినప్పుడు అది నైపుణ్యం అవుతుంది. ఇక్కడ ఆసక్తి అనేది లేదు కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్రశంస, జ్ఞానము, నైపుణ్యము, అవగాహన అన్నాడు. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే నైపుణ్యము అవుతుంది అనమాట. మరి ప్రశంస అంటే దీని కీవర్డ్స్ ఏంటి? ప్రశంసిస్తాడు, అలాగే ప్రశంసిస్తాడు, అభినందిస్తాడు, మెచ్చుకుంటాడు, కొనియాడతాడు, పొగుడుతాడు, ఇలాంటి పదాలన్నీ కూడా దీనికి ప్రశంసలో మన కీవర్డ్స్గా మనం చెప్పుకోవచ్చు. జ్ఞానం అంటే మనకు తెలిసిందే రీకాల్, రికగ్నిషన్ అనేటువంటి 2 రకాల అంశాలు ఉంటాయి. ఇది జ్ఞానానికి సంబంధించిందిగా మనము చెప్పుకోవచ్చు. అలాగే అవగాహన అంటే వివరిస్తాడు, వర్ణిస్తాడు, వర్గీకరిస్తాడు. ఓకే, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి అవగాహనలో మన గత క్లాసెస్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇది నైపుణ్యానికి సంబంధించింది. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 29(2)(a) కింద అధీకృతం చేసిన అకాడమిక్ సంస్థ విద్యా ప్రణాళిక రూపొందించినప్పుడు పరిగణలో తీసుకోవాల్సినటువంటి అంశం ఏదని చెప్పేసి అన్నాడు. మనకి ప్రధానంగా ఎగ్జామినేషన్ సెక్షన్లో మనం ప్రధానంగా తీసుకుంటే తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్లో విద్యా హక్కు చట్టం మీద ఒక బిట్టు తప్పనిసరిగా అడుగుతున్నాడు. మనకి పర్స్పెక్టివ్స్లో కూడా విద్యా హక్కు చట్టం గురించినటువంటి విషయాలు ఉంటాయి, వాటిని కూడా జాగ్రత్తగా చదవండి. అలాగే మెథడాలజీలో కూడా మన విద్యా హక్కు చట్టం గురించి సపరేట్గా క్లాస్ చెప్పడం అనేది జరిగింది. ఈ విద్యా హక్కు చట్టంలో ప్రధానంగా 7 రకాల అధ్యాయాలు, 38 రకాల సెక్షన్లు అనేవి ఉన్నాయి. మరి వీటిలో ఈ 7 రకాల అధ్యాయాల్లో మనం తీసుకున్నట్లయితే ఇది మామూలు విద్యా హక్కు చట్టం 29(2) ఇది ముఖ్యంగా మనకు ప్రధానంగా 5వ అధ్యాయానికి సంబంధించింది అనమాట. దీంట్లో మనకు ప్రధానంగా తీసుకుంటే పాఠ్య ప్రణాళిక, ప్రాథమిక విద్య, దీనికి సంబంధించినటువంటి విషయాలు, ప్రాథమిక విద్యను ఏ విధంగా పూర్తి చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా దీంట్లో ప్రధానంగా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మరి వీళ్ళు ప్రధానంగా 8 రకాల అంశాలను ఇక్కడ పరిగణలో తీసుకోవడం జరిగింది. 29లో సెక్షన్ 29(2)లో ప్రధానంగా మనకి 8 రకాల అంశాలు ఉన్నాయి అన్నమాట. బాల సర్వతోముఖ అభివృద్ధి అనేది ఇంపార్టెంటే. బాల జ్ఞానము, సామర్థ్యాల, నైపుణ్యాలు పెంపొందించుట, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా ఉండుట, బాల పూర్తి సామర్థ్యం మేరకు శారీరక శక్తులను అభివృద్ధి చేయుట, పిల్లలకి పరిశోధన ద్వారా, అన్వేషణ ద్వారా కనుక్కునే విధానాన్ని కనుగొనుట, అలాగే పిల్లలు స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయటం, అలాగే నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేటువంటి దాన్ని మనకి బోధనలో ఇంప్లిమెంటేషన్ చేయడం కానీ, ఓకేనా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనం ప్రధానంగా దీంట్లో మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ అన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి, అన్ని అంశాలనే ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఈ కింది సూచనలు చేసింది. 2005 ఎన్సెఫ్ అనేది ప్రధానంగా ఏ సూచనలు చేసిందని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. సాంఘిక శాస్త్రం స్థానంలో సామాజిక శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించాలి, ఇది ఒకటోది. సామాజిక శాస్త్ర పదస్థానంలో సాంఘిక శాస్త్రం అనే పదం ఉపయోగించాలి. రాజనీతి శాస్త్ర పదస్థానంలో పౌరశాస్త్రం ఉపయోగించాలి. పౌరశాస్త్ర పదస్థానంలో రాజనీతి శాస్త్రం ఉపయోగించాలి. సో 4వది పౌరశాస్త్రం అనేటువంటి పదం యొక్క స్థానంలో రాజనీతి శాస్త్రం అనే దాన్ని ఉపయోగించాలని చెప్పేసి ప్రధానంగా ఎన్సెఫ్ 2005 ప్రధానంగా సిఫార్సు చేయడం అనేది జరిగిందనమాట. ముఖ్యంగా మనకి మాధ్యమిక స్థాయిలోకి వచ్చేలకి ఈ యొక్క పౌరశాస్త్రం స్థానంలో రాజనీతి శాస్త్రం అనే దాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఎన్సెఫ్ 2005 ప్రధానంగా ప్రస్తావించడం అనేది జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేలకి 4 అవుతుంది అనమాట. ఈ కింది వాక్యాల్లో ఏది సరైనది కాదు అన్నాడు. ఏది సరైనది కాదు అని చెప్పేసి అడగటం జరిగింది. విద్యా ప్రణాళిక కోర్సు అధ్యయనానికి ఒక ఆధారం కలుగజేస్తుంది. విద్యా ప్రణాళిక కోర్సు అధ్యయనానికి ఒక ఆధారం కలుగజేస్తుంది అన్నాడు. విద్యా ప్రణాళిక సిలబస్లో ఒక భాగం అన్నాడు. ఇది తప్పమ్మ. విద్యా ప్రణాళిక అనేది సిలబస్లో ఒక భాగం. సిలబస్ అనేది ఇది కరికులం అని చెప్పేసి అనుకుంటే ఇది సిలబస్ అవుతుంది. ఇది కరికులం, ఇదేమో సిలబస్ అనమాట. కరికులం అండ్ సిలబస్. సిలబస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద కరికులం. సో కరికులం ఈజ్ హ్యావింగ్ ద బ్రాడ్ సెన్స్, బ్రాడ్ స్కోప్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, బోధించడానికి అవసరమైనటువంటి విషయాన్ని సిలబస్ కలిగి ఉంటుంది. ఇది కరెక్టే కదా. విద్యా ఆశయాలను అమలు చేయడానికి ఇది ఒక యోజన. సో కాబట్టి దీంట్లో సరైనది కాదు అని చెప్పేసి ఏదంటే విద్యా ప్రణాళిక సిలబస్లో ఒక భాగం అనేది సరైనది కాదు. ఓకే, విద్యా ప్రణాళిక కోర్సు అధ్యయనానికి ఒక మూలాధారం అని చెప్పేసి పెట్టుకో. మూలాధారం ఇది కరెక్టే. 3 కరెక్ట్గానే ఉన్నాయి. ఇలాంటి బిట్స్ మనకి ఎగ్జామినేషన్లో తరచుగా అడుగుతుంటాడు అనమాట. కింది వాటిలో ఏ స్టేట్మెంట్ తప్పు ఉంది, ఏ స్టేట్మెంట్ రైట్ ఉందని చెప్పేసి ప్రధానంగా అడుగుతుంటాడు. వీటి మీద మనకు కొద్దిగా ఫోకస్ అనేది చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి వీటి కొద్దిగా కాంప్రహెన్సివ్గా చదువుకున్నప్పుడు మాత్రమే వీటిలో మనం బిట్స్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థులకు తలకోన జలపాతానికి
క్షేత్ర పర్యటన నిర్వహించడం జరిగింది. ఇదే మన అభ్యసన అనుభవానికి సంబంధించిందని చెప్పేసి అన్నాడు. మనకి విద్యార్థులకి తరగతి గదిలో కల్పించాల్సినటువంటి అభ్యసన అనుభవాల్లో ప్రధానంగా మనకి ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, పరోక్ష అనుభవాలు అని చెప్పేసి ప్రధానంగా మనకు 3 రకాల అనుభవాలు అనేవి ఉన్నాయన్నమాట. ప్రత్యక్ష అనుభవం అంటే డైరెక్ట్గా వ్యక్తికి మధ్య పరస్పరంగా చూసుకునే విధంగా ఉంటే అది ప్రత్యక్ష అనుభవం అనమాట. వ్యక్తికి అనుభవానికి మధ్య ఎలాంటి సంధానకర్త లేకుండా వ్యక్తి డైరెక్ట్గా కుర్చీలో పాల్గొని అనుభవాలు పొందితే దాన్ని ప్రత్యక్ష అనుభవం అని చెప్పేసి అంటారు. ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ సాంఘిక శాస్త్ర పరిచయం 9వ విద్యార్థులకు తలకోన జలపాతాన్ని క్షేత్ర పర్యటన ఏర్పాటు చేస్తే, క్షేత్ర పర్యటన అంటే ఏంటి? విద్యార్థులు డైరెక్ట్గా ఆ జలపాతం దగ్గరికి వెళ్ళారు. కాబట్టి దేనికి సంబంధించింది? ప్రత్యక్ష అనుభవమా, పరోక్షణ, ఆపాదితన, లేక 1 మరియు 2? ప్రత్యక్ష అనుభవము. మరి పరోక్ష అనుభవం అంటే దాన్ని పిల్లలు ఏదైనా పేపర్లో చదువుకుంటే, బుక్లో చదువుకుంటే, లేకపోతే ఉపాధ్యాయుడు మాటల ద్వారా చెప్తే దాన్ని పరోక్ష అనుభవం అంటారు. ఆపాదిత అనుభవం అంటే దాన్ని ఒక వీడియో ద్వారా కానీ ఇట్లా ఏదైనా ఒక వర్క్ మోడల్లో కానీ దాన్ని చేసి చెప్తే దాన్ని ఆపాదిత అనుభవం అని చెప్పేసి అంటారు అనమాట. కాబట్టి వాటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనే దాన్ని మనం ప్రధానంగా తెలుసుకోవాలి. నెక్స్ట్, భారరహిత అభ్యసనం సిఫారసు చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి 1986 జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చిన తర్వాత, మరి 1986 జాతీయ విద్యా విధానం ఆధారంగా మనకి ఏదైతే పాఠ్యపుస్తకాలు వచ్చిన తర్వాత ఈ పాఠ్యపుస్తకాలు అనేవి లోపభూయిష్టంగా ఉన్నాయి, భారంగా ఉన్నాయి. విద్యార్థికి ఆ యొక్క పాఠ్యాంశాలను అర్థం చేసుకున్నటువంటి అది క్లిష్టంగా ఉందని చెప్పేసి విషయాన్ని గమనించి 1993లో మనకి ప్రొఫెసర్ యశ్పాల్ అనేటువంటి ఆయన మరి ఈ యొక్క పుస్తకాల బరువును తగ్గించాలి, పిల్లలకి జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది ఉండాలి, చాలా ఇంపార్టెంట్. జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది ఉండాలన్నమాట. జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది ఉండాలి. ఈ జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు మంచిగా నేర్చుకోవడానికి అవకాశం ఉందనేటువంటి ఆ కాన్సెప్ట్ తోటి మరి ప్రొఫెసర్ యశ్పాల్ మరి యశ్పాల్ కమిటీలో దాన్ని ఫార్మేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్లో దాన్ని బేస్ చేసుకుని మనకి యశ్పాల్ కమిటీని బేస్ చేసుకుని మనకి 2005 NCF అనేది కూడా ఫార్మేషన్ అయిందనమాట. దీంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే భారరహిత అభ్యసనం గురించి ప్రధానంగా చెప్పారనమాట. భారరహిత అభ్యసనం గురించి సిఫారసు చేశారు. కొఠారి కమిషన్, ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ, సెకండరీ విద్యా కమిషన్, NP 1986 అంటే మనకి ప్రధానంగా ఏం గుర్తొస్తాయి? 10 రకాల మౌలిక అంశాలు గుర్తొస్తాయి. సెకండరీ విద్యా కమిషన్ అంటే మనం ప్రధానంగా ఏం గుర్తొస్తుంది? భారతదేశంలో సాంఘిక శాస్త్రాన్ని ఒక ప్రధానమైన సబ్జెక్ట్కి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి కమిషన్గా చెప్పొచ్చు. మరి కొఠారి కమిషన్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? కొఠారి కమిషన్ అంటే మరి కుటుంబ స్థాయి నుంచి విశ్వవిద్యాలయ అంశాల వరకు సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఉండాలని చెప్పి చెప్పడం, అలాగే ప్రాథమిక స్థాయిలో సాంఘిక అంశాల పట్ల పరిచయం కలిగించి మరి సెకండరీ లెవెల్లో మరి సామాజిక శాస్త్రాలు పరిచయం చేయాలని చెప్పేసి చెప్పడం, సాంఘిక శాస్త్రం సమైక్య విధానం శిక్షణ ఇవ్వాలని చెప్పడం, సాంఘిక శాస్త్రానికి ఒక ఎగ్జామినేషన్ పెట్టాలని చెప్పడం, ఇవన్నీ కూడా మనకు కొఠారి కమిషన్ గురించి మనం ఆ యొక్క పదాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. దీన్ని భారతీయ విద్యా కమిషన్ కూడా, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా అంటారు అనమాట. ఇంకో పేరు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పేసి కూడా దీన్ని ఇంకో రకంగా కూడా మనం పిలవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. రైట్. సో కాబట్టి భారరహిత అభ్యసనం, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ప్రొఫెసర్ యశ్పాల్ అనమాట. నెక్స్ట్, సాంఘిక అభ్యసనము, అన్వేషణ అభ్యసనము అన్నవి వరుసగా వీరికి సంబంధించినవి. సాంఘిక అభ్యసనము, అన్వేషణ అభ్యసనం వరుసగా ఎవరికి సంబంధించినవి? సోషల్ లెర్నింగ్ అంటే తప్పనిసరిగా ఆల్బర్ట్ బండూరా అనేది మనం చూడాలి. అంటే ఒకటి తెలిసినా కానీ మనం ఉండదు, మనం చూడండి. ఆల్బర్ట్ బండూరా ఫస్ట్ ఎక్కడ చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆల్బర్ట్ బండూరా 2 చోట్ల ఉందన్నమాట. కాబట్టి ఈ 2 కాదు. ఆల్బర్ట్ బండూరా 2 చోట్ల ఉంది కాబట్టి ఈ 2 కాదు. పియాజే దేని గురించి చెప్పాడు? సంజ్ఞానాత్మక వికాసం గురించి చెప్పాడు. కాగ్నిటివ్ లెర్నింగ్ గురించి ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ హ్యూరిస్టిక్ లెర్నింగ్ గురించి ప్రధానంగా డిస్కస్ చేసింది ఇక్కడ ఎవరు? జెరోమ్ బ్రూనర్ అనేటువంటి ఆయన యొక్క హ్యూరిస్టిక్ అప్రోచ్ గురించి ప్రధానంగా మనం చెప్పడం జరిగింది. ఓకేనా? సో జెరోమ్ బ్రూనర్, ఆల్బర్ట్ బండూరా, జాన్ డూయి ఇట్లా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే మనకి ఆల్బర్ట్ బండూరా అండ్ జెరోమ్ బ్రూనర్ అని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కింది వాటిలో భాగస్వామ్య అభ్యసన విధానం అనమాట. అంటే పిల్లలకు ఒకరికొకరు సహకరించుకుంటూ విద్యార్థులు పార్టిసిపేట్ చేసుకుంటూ వాళ్ళు లెర్నింగ్ కలిగించేటువంటి విధానం ఏదని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా అడగటం అనేది జరిగింది. ఇక్కడ ఇంటి పని చేయటమా, ఇంటి పైన లేకపోతే అన్వేషణ ద్వారా అభ్యసనమా, ఏకాంతర కేట, టీవీ చూడటం. ఇంటి పని అనేది ఒకళ్ళు చేయొచ్చు,
ఓకేనా. నెక్స్ట్ అన్వేషణ ద్వారా అభ్యసనం. హ్యూరిస్టిక్ లెర్నింగ్ అనేది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి చేయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఏకాంతరిక ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్ అని అర్థం అవుతుంది. టీవీ చూడటం అనేది ఇండివిజువల్గా మనం చేయొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ పిల్లలు కలిసిమెలిసి భాగస్వామ్యంతో మరి పిల్లలు నేర్చుకునేటువంటి విధానాన్ని ఇక్కడ మనం ప్రధానంగా ఫోకస్ చేస్తున్నటువంటి ఆవశ్యకత అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మన అన్వేషణ ద్వారా అభ్యసనం అనేది భాగస్వామ్య అభ్యసనానికి ప్రధానమైనటువంటి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఈ కింది వాటిలో సరైంది అని చెప్పేసి అన్నాడు. ఇలాంటి బిట్సే మనకి ఎక్కువ అడిగినప్పుడు సబ్జెక్ట్ అనేది మనం ఎంత మేరకు మనం అర్థం చేసుకున్నాం అనేది చాలా ఎక్కడ ఇలాంటి బిట్స్ ద్వారా మనల్ని వెలికి తీయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో నికష మాపనం అనేవి 2 పర్యాయ పదాలు అన్నాడు. నికష మాపనం 2 పర్యాయ పదాలు తప్పనమాట. నికష వేరు, మాపనం అనేది వేరు అనమాట. నికష వేరు, మాపనం వేరు. మనకి ప్రధానంగా మనం తీసుకుంటే నికష, పరీక్ష, మాపనం, అలాగే మదింపు, అలాగే మూల్యాంకనం, ఇలాగా కొన్ని పదాలు మన మూల్యాంకనంలో ప్రాథమికంగా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఏమేంటి మనం డిస్కస్ చేసుకునేటువంటి పదాలు? నికష, పరీక్ష, మాపనం, మదింపు, మూల్యాంకనం అనేటువంటి పదాలు మనం ప్రధానంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నికష, మాపనం అనేది 2 పర్యాయ నికష వేరు, మాపనం అనేది 2 వేరు. నికషకు మాపనానికి మధ్య భేదం కలదు, ఇది కరెక్టే. నికషకి మాపనానికి మధ్య భేదం అనేది. నికష పూర్తయిన తర్వాత మాపనం తెర మీదకి వస్తుంది. మాపనం అన్నది ఫలితాల సంఖ్యాపరమైన రూపంలో ఉంటుంది. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఈ 2 కరెక్ట్గానే ఉన్నాయి. కాబట్టి దీంట్లో సరైనవి ఏంటి అని చెప్పేసి అడిగాడు. సో బి అండ్ సి అనేది ఎక్కడ ఉంది చూడండి. బి మరియు సి అనేది ఎక్కడ ఉందంటే కరెక్ట్. బి మరియు సి అనేది మరి కరెక్ట్గా ఉన్నట్టుగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్. మనం ఏదైనా కూడా మెథడాలజీ అనేటువంటి సబ్జెక్ట్ని మనం డెప్త్ మేనర్లో అర్థం చేసుకుంటూ నోట్స్ తయారు చేసుకొని ఒక సిస్టమేటిక్ వేలో మనం ప్రిపేర్ అయితే 16కి 16 మార్కులు రావడం పెద్ద కష్టం కాదు. 20కి 20 రావడం అనేది పెద్ద కష్టం కాదు. దీనికి కొంత వర్క్ అనేది ఉండాలి, కొంత హార్డ్ వర్క్ అనేది ఉండాలి, ఒక సిస్టమేటిక్ వర్క్ అనేది ఉండాలి, ఒక ప్లాన్డ్ వర్క్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం మంచిగా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థులు మనం గమనిస్తూ ఉంటాము, ఏదో మార్కెట్లో ఉన్నటువంటి మెటీరియల్ చదివేస్తే నాకు ఎక్కువ మార్కులు వస్తాయి అనేటువంటి అపోహ అనేది చాలామంది అభ్యర్థులు మనం గమనిస్తూ ఉన్నాం. అది మాత్రం మంచి పద్ధతి కాదండి. మెథడాలజీ అంటేనే నేను చాలా విషయాల్లో కూడా పిల్లలకి డిస్కస్ చేస్తుంటాను. మెథడు ప్లస్ హ్యాండ్ కోఆర్డినేషన్ మెథడాలజీ అని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట. మెథడు ప్లస్ హ్యాండ్ అనమాట. అంటే మనము రాసినటువంటి విషయాలు మనకు బ్రెయిన్లో ఫిక్స్ అవ్వాలి, బ్రెయిన్లో ఉన్నటువంటి విషయాలు మనం రాయాలి, చదవాలి, రాయాలి. మెథడు హ్యాండ్ కోఆర్డినేషనే మన మెథడాలజీ అని చెప్పేసి అంటాం అనమాట. కాబట్టి అలా ఒక సిస్టమేటిక్ వేలో మనం ప్రిపేర్ అవ్వడం మాత్రం మంచి మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు అనమాట. గురుద్వారా ఇటుక బట్టీలు వరుసగా దేనికి సంబంధించి ఇవి మనకి సామాజిక వనరులు అనేటువంటి టాపిక్ నుంచి మరి వివిధ రకాల సామాజిక వనరులు ఏమున్నాయి అనే దాని గురించి ప్రధానంగా అక్కడ రావడం జరుగుతుంది. మరి చారిత్రక వనరులు, ఆర్థిక వనరులు, ఇటుక బట్టీలు అనేవి జాగ్రఫీకి సంబంధించినవి. నెక్స్ట్ ఆర్థిక వనరులు, చారిత్రక వనరులు, 2 చారిత్రక వనరులు, 2 ఆర్థిక వనరులు. కాబట్టి ఇటుక బట్టీలు, గురుద్వారా అనేది ముఖ్యంగా మనకి చారిత్రక వనరులు ఇటుక బట్టీలు, గురుద్వారా అనేది. మరి ఇటుక బట్టీలు అనేది ఆర్థిక వనరులు. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ మనం ప్రధానంగా తీసుకుంటే గురుద్వారా అనేది ఆర్థిక కాదు, ఇది తప్పు. 2 చారిత్రక కాదు, 2 ఆర్థిక కాదు. కాబట్టి చారిత్రక వనరులు మరియు ఆర్థిక వనరులు, ఇటుక బట్టీలు అనేవి మనకి ఎకనామిక్స్ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాల్లో ఒకటి కానిది ఏంటి? మనకి సెకండ్ చాప్టర్లో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాల గురించి మనం చాలా డెప్త్గా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియాస్ అన్నీ కూడా, ఈ చాప్టర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సాంఘిక శాస్త్ర స్వభావం పరిధి కావచ్చు, ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు కావచ్చు, ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా ప్రతి పదము, ప్రతి పాయింట్, ప్రతి లైన్ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని చదువుకున్నప్పుడు మాత్రమే మనకి పరీక్షల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా తీసుకుంటే ఉత్తమ పౌరసత్వాన్ని పెంపొందించడం అనేది విద్యార్థులు మనం అనే భావన, నాది అనే భావన నుంచి మనం అనే భావనలోకి వెళ్తుంది. సహకారం, ఒకరిపై ఒకరు ఆధారపడే తత్వాన్ని, అనుభూతిని పెంపొందించడం కరెక్ట్ అవుతుంది. పటంగీయ నైపుణ్యాలు పెంపొందించడం అనేది సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలలో లేదండి. విద్యార్థుల నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేయడం కానీ, విరామకాల సద్వినియోగాన్ని పెంపొందించడం కానీ, విద్యార్థుల జాతీయ సమైక్యతను పెంపొందించడం కానీ, విద్యార్థుల పరిసరాల పట్ల పరిచయాన్ని పెంపొందించడం, విద్యార్థుల్లో సామాజిక విలువల్ని విద్యార్థులు అభివృద్ధి చేయడం కావచ్చు,
ఓకేనా. విద్యార్థుల్లో మనకి విద్యార్థుల్లో నిజాయితీని అభివృద్ధి చేయడం ఇట్లాంటివన్నీ కూడా మనకి సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాల్లో మనం ప్రధానంగా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. దీని సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలకు సంబంధించి మన ఛానల్లో కూడా డాక్టర్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్లో కూడా ప్రధానంగా మరి 2-3 వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఒకసారి వాటిని కూడా వినండి, మీకు క్లారిటీ రావడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ పఠంగీయ నైపుణ్యాలు పెంపొందించడం అనేది సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం కాదు. నెక్స్ట్ బాల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 భారత రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి తేదీ ఏందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా అడగటం జరిగింది. భారత ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి 2009 ఆగస్ట్ 26, నవంబర్ 26, ఆగస్ట్ 27, నవంబర్ 27. ఇక్కడ మనకి ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రపతికి సంబంధించి మనం తీసుకుంటే ఆగస్టులో జరిగిందనమాట. ఆగస్టు 26న ప్రధానంగా మనకి ఆగస్టు 26న ఇది రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందడం అనేది జరిగిందనమాట. ఎప్పుడు మరి అమల్లోకి వచ్చింది? ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రావడం అనేది జరిగింది. 26 ఇది రాష్ట్రపతి ఆమోదం అనేది పొందింది. ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1 నుంచి మనకి అమల్లోకి రావడం అనేది జరిగిందనమాట. ఒక గ్రామ నమూనా బోధనలు గ్రామ నమూనాను జాగ్రత్తగా క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఎగ్జామినేషన్లో ఒక బిట్ కూడా మనం వదిలేయకూడదు. ఎందుకంటే మనకి బిట్స్ అన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లోనే అడుగుతాడు, మనం చదివిన వాటిలోనే వస్తాయి. ఎగ్జామినేషన్లో ఒక్క బిట్ కూడా వదలకూడదు. ఎందుకంటే మనకి జాబ్ అనేది పాయింట్లో కూడా మిస్ అవుతూ ఉంటుంది. ఓకే, దేన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కమిట్మెంట్ వర్క్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, టైం వేస్ట్ అనేది ఉండకూడదు. ఓకే, సిస్టమేటిక్ వేలో ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు డిఎస్సి మిస్ అయిందంటే మనకి ఇంకా 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ డిఎస్సి రావడానికి అవకాశం ఉంది. మరి అప్పటికి మళ్ళీ మధ్యలో బీఎడ్ చదివిన వాళ్ళు ఇక కాంపిటీషన్ ఎక్కువ కావడానికి కూడా అవకాశం అనేది ఉందన్నమాట. కాబట్టి మనము ఇక ఎక్కువసార్లు ప్రిపేర్ కాకూడదు. ఒక్కసారి ప్రిపేర్ అవుతాం, ఒకసారి జాబ్ కొట్టేస్తే వెళ్ళి హ్యాపీగా పిల్లలకి మనం మంచిగా చదువు చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి అదృష్టమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన పేద పిల్లలకి మన గవర్నమెంట్ పాఠశాలలో మన భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మంచి వరంగా మనం చెప్పుకోవచ్చు. మంచి పేద పిల్లలకి మంచిగా చదువు చెప్పేసి వాళ్ళని ఉన్నత విద్యావంతులుగా చేయడానికి మనకి ఒక మంచి సువర్ణ అవకాశం అన్నమాట. అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు, మనం హార్డ్ వర్క్ చేయండి. ఓకే, తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు. మెదరాజీలో మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏపీ వాళ్ళైనా తెలంగాణలో ఒక్క బిట్ కూడా నాకు పోకూడదు అనేటువంటి టార్గెట్ పెట్టుకోండి. తప్పనిసరిగా మీ వెనక మేము ఉంటాం, మేము సపోర్ట్ చేస్తాం. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, ఏ బిట్ అయినా, ఏ డౌట్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా, ఏ టైం అయినా కూడా మేము మీకు సపోర్ట్గా ఉండి మీకు ఆ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసి మీకు మంచి స్కోర్ వచ్చే విధంగా చేయడానికి నేను తప్పనిసరిగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్, మరి గ్రామ నమూనా బోధనలు ఉపయోగించడం అన్నది ఎడ్గర్ డేల్ అనుభవ శంకులోని అభ్యసన అనుభవం కిందకి వస్తుంది. తప్పనిసరిగా మనం చెప్పుకున్నాం ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గురించి గత ప్రీవియస్ పేపర్స్లో కూడా అనేక విషయాలు మనం డిస్కస్ చేయడం జరిగింది అనమాట. మనకి ఇక్కడ కింద నుంచి మనం తీసుకుంటే మొత్తం దాదాపుగా కింద నుంచి మనం తీసుకుంటే ప్రక్కన ప్రక్షేయ టేస్తి దృష్టి అని చెప్పేసి 10 రకాల అంశాల గురించి ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామ నమూనా అనేది దేనికి సంబంధించింది అంటే ఇది కల్పిత అనుభవాలకు సంబంధించింది. డైరెక్ట్గా అయితేనేమో ప్రత్యక్ష అనుభవాలకి సంబంధించింది అనమాట. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేస్తే ఏదైనా నమూనా తయారు చేస్తే తద్వారా విద్యార్థికి వచ్చే అనుభవాలు ఏంటంటే కల్పిత అనుభవాలు. కాబట్టి అక్కడ గ్రామ నమూనాని బోధన ఉపయోగించడం వల్ల విద్యార్థికి ఉపాధ్యాయుడు ఎలాంటి అనుభవాలు కల్పించాలంటే కల్పిత అనుభవాలు కల్పించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ప్రకల్పన పద్ధతికి ఆధారమైన తాత్విక వాదం అండి. ప్రకల్పన పద్ధతి అనే దాన్ని మనం ప్రాజెక్ట్ పద్ధతి అని కూడా అంటాము. ప్రాజెక్టు పద్ధతి, దీన్ని పరియోజన పద్ధతి అని కూడా అంటారు. పరియోజన పద్ధతి, దీన్ని ఉద్యమ పద్ధతి అని కూడా అంటారు. దీన్ని యత్నాల పద్ధతి అని కూడా అంటారు. దీన్ని ప్రాజెక్టు, పరియోజన, ఉద్యమ, యత్నాల పద్ధతి, ఓకేనే ఇలాగ ఎన్నో రకాల పేర్లు అనేవి ఉన్నాయి అనమాట. ఈ ప్రాజెక్ట్ పద్ధతి అనేది వ్యవహారిక సత్తావాదులు ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ పద్ధతి ప్రాగ్మాటిస్ట్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ నుంచి రావడం జరిగింది. సో ఆదర్శవాదం, ప్రకృతివాదం, వ్యవహార సత్తావాదం, నిర్మాణవాదం. వ్యవహారిక సత్తావాదం నుంచి వచ్చినటువంటి పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. ఆదర్శవాదం నుంచి వచ్చినటువంటి పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఓకే, కన్సెప్టివ్ లెర్నింగ్ నుంచి వచ్చినటువంటి పద్ధతి 5E మోడల్. ఈ యొక్క భాగస్వామ్య అభ్యసనం కావచ్చు, ఇవన్నీ కూడా దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ప్రధానంగా
రావటం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ప్రాకృతికవాదం నుంచి మనకి కిండర్ గార్డెన్ మెథడ్ కావచ్చు, ప్లేవే మెథడ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి దీని నుంచి రావడం అనేది జరిగింది అనమాట. సో కాబట్టి దీనికి ప్రధానమైనది వ్యవహారిక సత్తావాదంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో మదర్ తెరెసా స్థాపించినటువంటి సంస్థ ఇది. తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో శాస్త్రవేత్తలు చూడండి, ఫస్ట్ చాప్టర్లో శాస్త్రవేత్తలు ప్రధానంగా మనకు 6 గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. ఎవరెవరు ఉన్నారు అక్కడ మనకి తీసుకుంటే కార్ల్ మార్క్స్ ఉన్నాడు. కార్ల్ మార్క్స్, మార్క్స్ వెబర్, నెక్స్ట్ కొలంబస్, అమర్త్య సేన్, చాణక్యుడు, మదర్ తెరెసా. వీళ్ళున్న 4 ఉన్నారు. కార్ల్ మార్క్స్, మార్క్స్ వెబర్ చూడండి ఒకసారి. కార్ల్ మార్క్స్, మార్క్స్ వెబర్, కొలంబస్, అమర్త్య సేన్, చాణక్యుడు, మదర్ తెరెసా. వీళ్ళు మనకి ఫస్ట్ చాప్టర్లో ప్రధానంగా ఉన్నటువంటి సైంటిస్టులు అనమాట, విద్యావేత్తలు. ఓకే, వీళ్ళల్లో నుంచి మనకి ఫస్ట్ తప్పనిసరిగా ఒక 2 బిట్లు అవడానికి ఎగ్జామినేషన్లో అవకాశం ఉంది. 2 బిట్లు అవడానికి అవకాశం ఉంది. వీటిని బాగా ఫోకస్ చేయాలి. బాగా మనకి మదర్ తెరెసా స్థాపించినటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్లో మనం ప్రధానంగా మనం తీసుకుంటే మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనేది ఒకటి. మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే నిర్మల్ హృదయ్ అనేది కూడా మనకి చాలా ప్రాధాన్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. నిర్మల్ హృదయ్ అనేది కూడా చాలా ప్రాధాన్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మిషనరీస్ ఆఫ్ చారిటీస్, స్మైల్ ఫౌండేషన్, మదర్ ఫౌండేషన్, మిషనరీస్ ఆఫ్ చారిటీస్, హోమ్ ఫర్ పీపుల్ అని చెప్పేసి అన్నమాట. మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిర్మల్ హృదయం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మిషనరీస్ ఆఫ్ చారిటీ తీసుకుంటే 1997 మార్చి 13న ఇది మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. మన ప్రధానంగా నిర్మల్ హృదయం తీసుకుంటే 1952 ఆగస్టు 22న ఇదే ఎస్టాబ్లిష్ కావడం జరిగిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మదర్ తెరెసా సంబంధించినటువంటి విషయాల్లో ఇవి అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. కాబట్టి మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనేది ఎప్పుడు స్థాపించారంటే 1997లో స్థాపించారు. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు దాని ఆర్థిక స్థితి చాలా బలహీన స్థితిలో ఉందనే అంశాన్ని ప్రభావవంతంగా బోధించడానికి కనుగొనే పద్ధతి ఏదని చెప్పేసి అన్నాడు. ఇది బోధనా పద్ధతుల్లో అడిగాడు. బోధనా పద్ధతులు మనకి ఏపీ వాళ్ళైతే సపరేట్గా బోధనా పద్ధతులు అనేది ఎక్కడ కూడా సరిగా మెన్షన్ చేయలేదు. కానీ మనకి భూగోళ శాస్త్ర బోధన, చరిత్ర బోధన, అర్థశాస్త్ర బోధన, పౌరశాస్త్ర బోధన, వీటిలో మనం ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే దాంట్లో 2 రకాల బోధనా పద్ధతులు అనేవి ఉన్నాయి. కానీ ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా తప్పనిసరిగా మనకి బోధనా పద్ధతుల గురించినటువంటి సమగ్ర సమాచారం అనేదాన్ని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఆ విషయాన్ని మనం గమనించాలి ఫ్రెండ్స్. మరి ఇక్కడ బోధనా పద్ధతుల్లో మనకు ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు అని చెప్పేసి అనేక రకాలుగా ఉంటాయి. దాంట్లో దాదాపుగా ఒక 20 రకాల బోధనా పద్ధతులు అనేవి ప్రధానంగా ఉన్నాయి. 20 రకాల బోధనా పద్ధతుల గురించినటువంటి ఒక సమగ్రమైన ఐడియా అనేది మనం ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకోవాలి. మరి ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు దాని ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉంది అనే అంశాన్ని విద్యార్థులకు అర్థవంతంగా చేయాలంటే ప్రకల్పన పద్ధత, వాద సంవాదమా, విచారణ ధారణ, కృత్యాధార. మరి పిల్లలకి దీన్ని ఎఫెక్టివ్గా టీచ్ చేయాలంటే దానికి వాద సంవాద, డిబేట్ అనేదాన్ని ఏర్పాటు చేస్తే అది ఎంత మేరకు ఉందో మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. మరి ప్రకల్పన పద్ధతి అంటే మనం చెప్పుకున్నాం కదా, సమాజానికి సంబంధించిన ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థులు సమాచారం సేకరించి ఒక రిపోర్ట్గా తయారు చేస్తే దాన్ని ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ కృత్యాధార, ఉపగమం, ఇవన్నీ కూడా మన బోధన పద్ధతులు నేర్చుకున్నాం. సహజత్వము అలాగే సృజనాత్మకత ఈ పద్ధతి ద్వారా అభివృద్ధి చెందవు అన్నాడు. సహజత్వము, సృజనాత్మకత ఈ పద్ధతి ద్వారా అభివృద్ధి చెందవు. సహజత్వం, సృజనాత్మకత, క్రియేటివిటీ రావాలి విద్యార్థులకి. మరి దేని ద్వారా రావు అంటే చెప్పేసి నిగమన పద్ధతి, ఆగమన, చర్చ, ఈ ప్రాజెక్ట్ పద్ధతి కావచ్చు, చర్చా పద్ధతి కావచ్చు, ఆగమన పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా విద్యార్థుల చేత పని చేయించేటువంటి పద్ధతులు అన్నమాట. విద్యార్థులు పని చేయడం ద్వారా కొంత నేర్చుకోవడానికి అక్కడ అవకాశం అనేది ఉందన్నమాట. ఇక్కడ క్రియేటివిటీ అంటే ఇక్కడ పని చేస్తున్నట్టే కొద్ది క్రియేటివిటీ డెవలప్ చేసుకోవడానికి అక్కడ అవకాశం అనేది ఉంది. ఓకే, ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతిని సహజ సన్నివేశంలోనే చేస్తాం. సహజ సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యక్రమం ప్రాజెక్ట్ అని చెప్పేసి స్టీవెన్సన్ కూడా చెప్పాడు అనమాట. చర్చా పద్ధతిలో కూడా సాధారణ సన్నివేశాల్లోనే చర్చ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా క్రియేటివిటీ కూడా ఉండడానికి అవకాశం ఉంది. అలా ఆగమన పద్ధతి అనేక ఉదాహరణలను బేస్ చేసుకొని ఒక సాధారణీకరణ చేయడం అనేది జరుగుతుంది. అనేక ఉదాహరణలు బేస్ చేసుకుని సాధారణీకరణ చేస్తారు. ఓకేనా? సో ఇలాంటి సందర్భంలో విద్యార్థుల్లో మరి కొత్త విషయాలు కనుక్కుంటాడు కాబట్టి వీళ్ళు క్రియేటివిటీ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. సో నిగమన పద్ధతి అనేది ఏంటంటే విద్యార్థికి ముందస్తు సమాచారం అన్నీ విద్యార్థికి ముందుకు ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. ఓకే,
సిద్ధం చేసినటువంటి సమాచారం ఇచ్చి దాన్ని విద్యార్థి కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని నిగమన పద్ధతి అంటాం. ఇది పిల్లలకు అంత సూటబుల్ అయింది కాదు, విద్యార్థుల్ని సోమరులుగా చేయడానికి అవకాశం ఉన్నటువంటి బోధనా పద్ధతి నిగమన పద్ధతి. తద్వారా వాళ్ళు మరి సహజత్వం సృజనాత్మకత రావడానికి అవకాశం అనేది లేదు. ఒక బోధనా వ్యూహంగా కాన్సెప్ట్ మ్యాప్లను ఉపయోగించుకోవడానికి మొదటిసారిగా అభివృద్ధి పరిచినటువంటి వారు ఎవరు అని చెప్పేసి అడిగారు. బోధనా కాన్సెప్ట్ మ్యాప్ అనేది కాన్సెప్ట్ మ్యాప్, ఈ కాన్సెప్ట్ మ్యాప్ల గురించి జోసెఫ్ డి నోవాక్ అనేటువంటి విద్యావేత్త, జేడి నోవాక్ అనేటువంటి విద్యావేత్త ప్రధానంగా ఈ కాన్సెప్ట్ మ్యాప్ల గురించి చెప్పడం జరిగింది అనమాట. ఈ కాన్సెప్ట్ మ్యాప్స్ అనే వాటిని జేడి నోవాక్ అనే వాటిని చేశారు. వైగోట్స్కి అనేది మనం తీసుకుంటే లాంగ్వేజ్ సంబంధించి ఇవన్నీ కూడా మనకి గత క్లాసెస్లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ కింది వాటిలో ఆర్థిక వనరు కానిది అన్నాడు. ఆర్థిక వనరు కానిది ఇది కూడా మనకి సామాజిక వనరుల నుంచి అడిగినటువంటి బిట్గా మనం చెప్పుకోవచ్చు. బ్యాంకులు ఆర్థిక వనరే, పరిశ్రమలు ఆర్థిక వనరే, ఆనకట్టలు, పాల కేంద్రాలు కూడా ఆర్థిక వనరులే. ఆనకట్టలు అనేది జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అనమాట, జియోగ్రఫికల్ సంబంధించినటువంటి వనరులు. వీటిలో తప్పనిసరిగా మనకి సామాజిక వనరులు అనేటువంటి టాపిక్లో నుంచి ప్రధానంగా 1-2 బిట్లు అనేవి అడుగుతున్నాడు, దాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ చెక్ లిస్టులు, సాధన నెక్స్టులు అనేది ఇక్కడ వరుసగా దేనికి సంబంధించిందని చెప్పేసి అన్నమాట. ఇక్కడ మనకి ఈ యొక్క మూల్యాంకన పరికరాలు అనే దాంట్లో ఇక్కడ ఇచ్చాడు బిట్. మూల్యాంకన పరికరాలు అనేటువంటి దాంట్లో నుంచి ఇక్కడ మనకి బిట్ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మూల్యాంకన పరికరాలు, ఈ మూల్యాంకన పరికరాల్లో మనము పిల్లవాడికి విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని మనం తెలుసుకోవడానికి మనము వాళ్ళు ఉన్నటువంటి కాగ్నిటివ్ డొమైన్, ముఖ్యంగా మనకి 3 డొమైన్స్లో జరుగుతుంది అన్నమాట మూల్యాంకనం. జ్ఞానాత్మక, అలాగే భావావేశ, అలాగే మానసిక చలనాత్మక అని చెప్పేసి 3 విధాలుగా జరుగుతుంది. ఈ 3 రంగాల్లో ఎంత మేరకు మార్పు వచ్చింది అనేది ఇక్కడ ఉపాధ్యాయుడు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. రైట్. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తీసుకుంటే ఈ కాగ్నిటివ్ డొమైన్లో ఎంత మేరకు అభివృద్ధి చెందింది అనే విషయాన్ని మనము పరీక్షల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి మన యూనిట్ టెస్ట్లు కావచ్చు, స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ సాధారణ నెక్స్ట్ అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటారు. స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్, స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అని చెప్పేసి మనం అంటాము. ఈ స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అనేటువంటిదే మన పరీక్షా సాధనంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి చెక్ లిస్ట్ అనేది ఏంటంటే వ్యక్తిలో ఉన్నటువంటి అంతర్గతమైన విషయాలు తెలుసుకోవడానికి, ఏదైనా ఒక అంశం యొక్క లక్షణాల గురించి తెలుసుకోవడానికి మనము ఉపయోగించేటువంటి దాన్ని మనం చెక్ లిస్ట్ అని చెప్పేసి అంటాం. ఇది పరీక్షేతర సాధనంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఎక్కడ నుంచి ఉన్న పరీక్షేతర సాధనము, పరీక్షా సాధనం అంటే మనకు ఆన్సర్ వచ్చేకి డి అవుతుంది అనమాట. పరీక్షేతర సాధనము, పరీక్షా సాధనం డి అవుతుంది. ఒక విద్యార్థి తనకు తానే పోటీ పడ్డ స్ఫూర్తి పొందుకు ఉపయోగించే మూల్యాంకనం ఏంటి? ఇక్కడ మూల్యాంకనంలో ప్రధానంగా మనకి 3 రకాల మూల్యాంకనాలు ఉన్నాయి. మనకి వాటిలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఏంటి, మనకి ఇక్కడ లోప నిర్ధారణ మూల్యాంకనం కావచ్చు, అలాగే నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సంకలన మూల్యాంకనం కావచ్చు, ప్రోగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట. వీటిల్లో మనం ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే ఇది లక్షణాత్మక మూల్యాంకనమా, నియమరూపమా, నెక్స్ట్ లోప నిర్ధారణ యొక్క ప్రాక్తిక మూల్యాంకనమా. ఇది లక్షణాత్మక మూల్యాంకనంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం. ఫార్మేటివ్ అసెస్మెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది ఏంటంటే విద్యార్థులు తమ యొక్క లోపాలను తాము తెలుసుకొని వాటిని అభివృద్ధి చేసుకోవడానికి ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా ఈ 23 క్వశ్చన్స్ని మనం అనాలిసిస్ చేసుకోవడం అనేది జరిగింది. మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాం. 24 కూడా చూడండి. మీ గ్రామ పటం గీసి అందులో చారిత్రక ప్రదేశాలు, సేవా సంస్థను గుర్తించండి అనే ప్రశ్న ఈ లక్ష్య సాధనకు సంబంధించిందని చెప్పేసి అడిగాడు. ఓకేనా? మీ గ్రామ పటం గీసి అందులో చారిత్రక ప్రదేశాలు, సేవా సంస్థను గుర్తించండి. ఎప్పుడైనా కూడా మనము ఒక పటం మనం గీస్తున్నామంటే, పటం గీసి పటంలో ప్రదేశాలు గుర్తిస్తున్నామంటే అది దానికి సంబంధించి నైపుణ్యానికి సంబంధించింది. పటం అన్నాడంటే తప్పనిసరిగా అది నైపుణ్యానికి సంబంధించిందిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట.
తప్పనిసరిగా మీకు ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటువంటి టాపిక్ బాగా రావాలండి. లక్ష్యాలు స్పష్టీకరణలు అనేవి వస్తే దీని మీద బిట్లు వస్తాయి. అలాగే దీన్ని బేస్ చేసుకొని మన విద్యా ప్రమాణాలు అనేది కూడా మనము ఈజీగా మనకి బిట్స్ రావడానికి అవకాశం అనేది ఉంది, అర్థం కావడానికి కూడా అవకాశం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ విద్యా ప్రణాళిక నిర్మాణంలో సూత్రం కాంతి, ఇది కరికులం నుంచి అడిగాడు. మరి ఈ యొక్క విద్యా ప్రణాళిక నిర్మాణంలో సూత్రం కాంతి అని చెప్పేసి అని అడిగాడు. ఇంకా ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని ఉన్నాయండి. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అనేవి, విద్యా ప్రణాళికను నిర్మించేటప్పుడు విద్యావేత్తలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సూత్రాలు విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అనేవి అనమాట. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అనేవి. రైట్. వాటిలో శిష్కేంద్రికత సూత్రము, సన్నద్ధత సూత్రము, దూరదృష్టి సూత్రము, అనన్యతా సూత్రం అనేది దీంట్లో లేదండి. అనన్యతా సూత్రం అనేది దీంట్లో లేదు. దీంట్లో దాదాపుగా ఒక 15 రకాల సూత్రాలు అనేవి ఉన్నాయి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. Curriculum, principles of curriculum constructions. These principles are very important. So those who are preparing the curriculum, the persons must keep their minds these all principles anamata. These principles are very plays an important role for comprehensive development of the children. Okay nandi. Next, మన దేశంలో సెకండరీ విద్యా కమిషన్ సిఫార్సును అనుసరించి పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రాన్ని ఒక ప్రధాన విషయంగా ప్రవేశపెట్టిన సంస్థ. ఇది ప్రతిసారి చాలాసార్లు అడిగాడు. 52, 63, 50 అని చెప్పేసి ఇది 52 సెకండరీ విద్యా కమిషన్. ఇది డైరెక్ట్గా బిట్టే అని చెప్పేసి మనం చూడొచ్చు. గతంలో కూడా వచ్చాడు. అల్లూరి సీతారామరాజు పై పాత్ర పోషణ చేయించడం అనేది ఈ రకమైన బోధనోపకరణం అని చెప్పేసి టీచింగ్ ఎయిడ్స్లో మనకి 7 రకాల టీచింగ్ ఎయిడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వీటిలో ప్రధానంగా మనం తీసుకుంటే గ్రాఫిక్ ఉపకరణాలని, అలాగే ప్రదర్శన బలలు, ప్రక్షేప సాధనాలు, శ్రవణ సాధనాలు, దుశ్రవణ సాధనాలు, కృత్యోపకరణాలు, ఇట్లా మనకి 7 రకాలుగా ఉంటాయి అన్నమాట. వీటిలో పాత్ర పోషణ, రోల్ ప్లే, దీన్ని మనం ఇంగ్లీష్లో రోల్ ప్లే అని చెప్పేసి అంటాం. రోల్ ప్లే, ఈ రోల్ ప్లే అనేది ప్రక్షేపకరణమా, కృత్యన, అప్రక్షేపకన, గ్రాఫిక, ఇది కృత్యోపకరణం కిందకి వస్తుంది. ఓకే, నాటకీకరణ కావచ్చు, పాత్ర పోషణ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకి కృత్య బోధనోపకరణాల కిందకి రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ది ప్రొటెస్టెంట్ ఎథిక్స్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనేటువంటి పుస్తకాన్ని రచించింది. ఇంత కూడా మనం చెప్పుకున్నాం. ఇది కూడా గతంలో డిఎస్ అడిగినటువంటి బిట్టే. జాన్ లాక్, కార్ల్ మార్క్స్, మ్యాక్స్ వెబర్, క్రిస్టోఫర్ కొలంబస్. మార్క్స్ వెబర్ ఇదే ది ప్రొటెస్టెంట్ అండ్ ఎథిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనేటువంటి బుక్ ఇతనికి మంచి పేరు ప్రఖ్యాత తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది, తీసుకొచ్చింది. కార్ల్ మార్క్స్ అంటే మనకు తెలుసు, దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటి బుక్స్ ఇవన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి. క్రిస్టోఫర్ కొలంబస్ అంటే మనకి సముద్రయానం చేసినటువంటి కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అన్నమాట. అభ్యాసంపై అభ్యాసకుని వికాస దశలకు బలమైన ప్రభావం చూపుతాయని చెప్పింది ఎవరు? అభ్యాసంపై అభ్యాసకుని వికాస దశలు అంటే సంజ్ఞానాత్మక వికాసం. సంజ్ఞానాత్మక వికాసం అనేది ఇక్కడ ఎవరు? జాన్ పియాజే. 5E మోడల్, 5E అభ్యాస నమూనాలో సూచించేవి 5 అనేవి ఏం చూపిస్తుంది? ఇక్కడ ఈస్లో మనం తీసుకుంటే ఎక్స్ప్లోర్, ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవాల్యుయేషన్. ఇవి 5E మోడల్లో రోగర్ బేబీ అనేటువంటి విద్యావేత్త చెప్పినటువంటి ప్రధానమైనటువంటి 5 రకాల అంశాలు. ఇక్కడ చూడండి, నిమగ్నం చేయటం, అన్వేషణ, వివరణ, విస్తరణ, మూల్యాంకనం అనేది ఇక్కడ మనకి నిమగ్నం చేయటం ఫస్ట్. ఎంగేజ్ అనేది నిమగ్నం చేయటం అనేది మనకి ఫస్ట్లో ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ ఉందన్నమాట. పరీక్ష యొక్క భవిష్యత్తు విజయాన్ని నిర్ణయించే సప్రమాణతలో మనకు ప్రధానంగా తీసుకుంటే ఫేస్ వ్యాలిడిటీ అని, కంకరెంట్ వ్యాలిడిటీ అని, ప్రొడక్టివ్ వ్యాలిడిటీ అని చెప్పేసి, ఓకేనా, ఇవన్నీ కూడా వ్యాలిడిటీస్ ఉన్నాయి. తార్కిక సప్రమాణత అనేది లేదు ఇక్కడ మనకి. ప్రాయుక్తీకరణ, కారక సప్రమాణత, ముఖ సప్రమాణత. ముఖ సప్రమాణత అంటే ఏంటి? ముఖ సప్రమాణత అంటే మనం ఏ పరీక్షా పత్రాన్ని తయారు చేసామో అది చూసినట్టు ఇది పరీక్షా పత్రం అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. ఇది జాగ్రఫీదా, మ్యాథ్స్ అని చెప్పేసి మనం చెప్పగలిగితే దాన్ని ఫేస్ వ్యాలిడిటీ అంటాం. కారక సప్రమాణత అంటే ఏంటంటే ఇక్కడ దాంట్లో అనేక రకాల యూనిట్లు, అనేక రకాల అంశాలు ఇచ్చి ఉంటాం. దేనికి ఎంత వెయిట్ ఇచ్చారు, ఓకే అనేది కారక విశ్లేషణ అనేటువంటి సిద్ధాంతం ద్వారా ఆ యొక్క సూత్రం ఉపయోగించి చేస్తే దేనికి ఎంత అనుపాతం ఇంపార్టెన్స్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది అనేది మన కారక సప్రమాణం చెప్తున్నమాట. అదే ప్రస్తుతం ఉన్నటువంటి టెస్ట్ అనేది పిల్లవాడి భవిష్యత్తులో, ఈ టెస్ట్ ద్వారా పిల్లవాడి భవిష్యత్తులో ఏమవచ్చు అంటే వాడి యొక్క ఫ్యూచర్ని కూడా మనం ఎస్టిమేట్ చేయడానికి అవకాశం ఉంది. దాన్ని
ప్రాక్తీకరణ సప్రమాణత అని చెప్పేసి అంటారు. కాబట్టి భవిష్యత్తు యొక్క నిర్ణయం చెప్పేది ప్రాక్తీకరణ సప్రమాణత అని చెప్పుకోవచ్చు. పాఠ్యపథక రచనలో దశల గురించి చెప్పినటువంటి విద్యావేత్త ఆల్రెడీ మనకు తెలుసు. పాఠ్యపథకం అంటే హెర్బాట్ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. స్టాన్స్ అనే ఆయన బోసింగ్ ఇవన్నీ కూడా లెసన్ మ్యాన్ సంబంధించిన డెఫినేషన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. జంతు ప్రదర్శనలో క్రూర జంతువులు చూసిన వ్యక్తి కలిగే అనుభవం. అంటే జంతువు అంటే డైరెక్ట్గా క్రూర జంతువుల దగ్గరికే వ్యక్తి వెళ్ళాడు అనమాట. అంటే డైరెక్ట్గా క్రూర జంతువులు చూశారు కాబట్టి ఆయనకి ఎలాంటి అనుభవం కలుగుతుంది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. సరైన వాక్యాన్ని ఎంపించేయండి అన్నాడు. సరైన వాక్యాన్ని ఎంపించండి. ఇలాంటి బిట్సే మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఇప్పుడు ఇది 29 టెస్ట్ కదా, ఇంకా మనకి 30 నుంచి 50 దాకా ఉన్నటువంటి టెస్ట్లు ఇంకా ఇదే మోడల్లో ఎక్కువగా రావడానికి అవకాశం అనేది ఉంది. ఈ టెస్ట్లు మీకు ఒక డైలీ ఒక టెస్ట్ కార్డ్కి మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం మనకి ఏప్రిల్ మంత్లో ఏప్రిల్ ఎండింగ్ కల్లా మనకి ఏపీలో డిఎస్సి వాయిదా పడింది. అలాగే తెలంగాణలో కూడా డిఎస్సి మే నెలలో జరిగే అవకాశం ఉంది. డిఎస్సి జూన్ జూలైలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా తెలంగాణ అభ్యర్థులు, ఈ యొక్క టెట్లోనే మ్యాక్సిమం సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుని 12 బెటర్లు సంపాదించాలి టార్గెట్ అనమాట. ఈ 12 బెటర్లు ఎప్పుడైతే నీ టెట్లో నువ్వు సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుని సంపాదించుకున్నావో, ఇంకా డిఎస్సికి నువ్వు రివిజన్ చేసుకోవడానికి ఇక మెథడాలజీలో 16 తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంది. టెట్గా నీకు సిలబస్ కంటెంట్ మెథడాలజీ మ్యాక్సిమం అప్ టు 10th లెవెల్ కంటెంట్ మ్యాక్సిమం మనకి సిలబస్ మెథడాలజీ అంతా అయిపోవాలి. మనకి ఇంటర్మీడియట్ డిఎస్సికి వచ్చేలాకి ఇంటర్మీడియట్ లెవెల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా. అదేవిధంగా మనకి ఉన్నటువంటి పర్స్పెక్టివ్స్ కానీ అలాగే జీకే కానీ సైకాలజీ కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎప్పుడైనా కూడా మనం చూడండి, మనకి అందరికి కూడా మనకి ఏదైతే మైనస్ ఉందో ఎటువంటి కూడా అదే మైనస్ ఉంటుంది. ఓకే, అంటే మనం ఏ సబ్జెక్ట్లో వీక్ ఎటువంటి అదే సబ్జెక్ట్లో వీక్ అయి ఉంటాడు. కాబట్టి అందరూ కామన్గా వీక్ అయినటువంటి సబ్జెక్టులు ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకొని ఆ వీక్ అయిన సబ్జెక్ట్లో మనం స్ట్రెంథ్ కాగలిగినట్టయితే మనం మిగతా వాళ్ళకన్నా ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవడానికి అవకాశం అనేది అది. ఆ విధంగా లాజికల్గా మనం ప్రిపేర్ కావడానికి మనం ప్రయత్నం అనేది చేయాలి. ఇక్కడ సరైన వాక్యాన్ని ఎంపించేయండి అన్నాడు. మూల్యాంకనంలో పరీక్ష ఒక భాగం అన్నాడు. మూల్యాంకనంలో పరీక్ష అనేది ఒక భాగం. మూల్యాంకనం పరీక్షలో ఒక భాగం. ఇది తప్పు అనమాట. పరీక్షకు మూల్యాంకనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కూడా తప్పే. సంబంధం ఉంది. మూల్యాంకనంతో పోల్చినప్పుడు పరీక్ష సమగ్రమైంది. ఇది కూడా తప్పే. సరైన వాక్యాన్ని ఎంపించండి అంటే ఇది మూల్యాంకనంలో పరీక్ష ఒక భాగం అనేది మాత్రమే సరైన వాక్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇది కరెక్ట్. ఈ 3 తప్పులే. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే ఈ సబ్జెక్ట్ని ఎప్పుడైతే మనం కూలంకషంగా అధ్యయనం చేస్తామో అప్పుడు మనకు తెలియడానికి అవకాశం ఉంది. ప్రాథమిక హక్కులు విధులు మధ్య గల భేదాలని వివరించండి ప్రశ్న లక్ష్యానికి ఉద్దేశించింది. ఇంకా ప్రాథమిక హక్కులు విధులు అంటే మీకు తెలియదు కదా. ఇది వివరించండి, వర్ణించండి, వర్గీకరించండి, పోలికలు, భేదాలు, సంబంధాలు ఇవన్నీ కూడా అవగాహన సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. మనకి లక్ష్యాల స్పష్టీకరణలో కూడా ఈ బిట్ అడిగింది. సో అవగాహన సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. ప్రజ్ఞాపూర్వకమైన ఏ చర్చలో అయినా పాల్గొనాలన్నా ప్రపంచ పట్టు పరిజ్ఞానం అవసరమని తెలిపిన వారు ఎవరు అని చెప్పేసి అంటే ఇది ముఖ్యంగా టీచింగ్ ఎయిడ్స్ సంబంధించినటువంటి బిట్. దాంట్లో ఒక డెఫినేషన్ అనమాట. ఇది ఎవరంటే రుడ్యార్డ్ కిప్లింగ్ అనేటువంటి విద్యావేత్త చెప్పాడు. ప్రజ్ఞాపూర్వకమైనటువంటి ఏ చర్చలో అయినా పాల్గొనాలంటే మనకి ప్రపంచ పట్టు పరిజ్ఞానం అనేది కావాలని చెప్పేసి రుడ్యార్డ్ కిప్లింగ్ అనే విద్యావేత్త చెప్పాడు. విశాల దృక్పథాన్ని కలిగి మొత్తం విద్యా విధానానికి మార్గదర్శక సూత్రాలుగా ఉండే ఏంటి అని చెప్పేసి అంటే మనకి ఇది ఉద్దేశాలకు సంబంధించినటువంటి బిట్టు. విశాలమైన దృక్పథం విద్యా విధానానికి మార్గదర్శక సూత్రాలుగా ఉండే ఉద్దేశాలు అనమాట. లక్ష్యాలు, ఆశయాలు, స్పష్టీకరణలు, నైపుణ్యాలు. లక్ష్యాలు అనేవి బోధనకు మార్గదర్శకత్వం ఇస్తూ ఉంటాయి. ఆశయాలు అనేవి విద్యా విధానానికి మార్గదర్శకత్వం ఇస్తూ ఉంటాయి. ఇవేమో స్పష్టీకరణలు అనేవి విద్యార్థి ప్రవర్తన మార్పుకి సంబంధించినవి. నైపుణ్యాలు అనేవి ఇది ఒక లక్ష్యం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. విద్యా ప్రణాళిక స్వభావాన్ని తెలిపే సరైన వాక్యం గుర్తించిన అన్నాడు. విద్యా ప్రణాళిక స్వభావం, నేచర్ ఆఫ్ ది కరికులం. ఇది కూడా మనం క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా ఈ కరికులం యొక్క లక్షణాలు ఏంటి, అలాగే మనము సిలబస్ యొక్క లక్షణాలు ఏంటి అనేది వాటిని చాలా కూలంకుషంగా మనము తెలియజేయటం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ అంటే తరగతి గదికి అనుగుణంగా రూపొందిస్తారు. చాలా జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇలాగ అడుగుతాను అనమాట, బిట్స్ అనమాట. తరగతికి అనుగుణంగా తయారు చేస్తారని తప్పు అనమాట. ఎప్పుడైనా కూడా కరికులం అనేది స్టేజ్ వైజ్గా ఉంటుంది. స్టేజ్ వైజ్ అంటే ప్రైమరీకి, అలాగే సెకండరీ, హయ్యర్ సెకండరీ ఇలా ఉంటుంది అనమాట. స్టేజ్ వైజ్గా ప్రాథమిక స్థాయి, పూర్వ ప్రాథమిక స్థాయి, ప్రాథమిక స్థాయి, సెకండరీ స్థాయి, ఇట్లా స్టేజ్ వైజ్గా ఒక్కో స్టేజ్కి ఒక కరికులం ఉంటుంది. కాబట్టి తప్పు అనమాట. స్వభావం తెలిపే సరైన వాక్యం. అధికారపూర్వకమైన మార్గదర్శకంగా పర్యవేక్షకులకు లేదా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తయారు చేయరు, విద్యావేత్తలు తయారు చేస్తారు. విస్తృతమైనది పాఠశాల సమస్య విజయానికి సంబంధించి. ఇది కరెక్టే. స్థానిక ప్రత్యేకమైన వివిధ సమస్యల వారిగా తయారు చేస్తారు. స్థానిక సమస్యలుగా తయారు చేసేది ఏంటి?
ఓకే, ఇది కరెక్ట్ అనమాట. ఇది కరెక్ట్. ఇది సిలబస్ అన్నమాట తయారు చేసేది. ఇలా తయారు చేసేది ఏంటంటే సిలబస్. మనం దీంట్లో కూడా సిలబస్కి కరికులం మధ్య భేదాలు చెప్తున్నప్పుడు ఇది చాలా క్లారిటీగా ఉందన్నమాట. రైట్. బాల హక్కుల సంరక్షణ, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం కొరకు జాతీయ రాష్ట్రాల్లో సలహా సంఘాలు ఏర్పాటు చేయాలని ఆర్టీఈ అట్లా దీంట్లో ప్రధానంగా చెప్పారు. అధ్యాయం 4లోన, అధ్యాయం 5లోన, అధ్యాయం 7లోన, అధ్యాయం 6లోన అని చెప్పేసి. అధ్యాయం 4లో ప్రధానంగా మనకి బడులు, టీచర్ల బాధ్యతల గురించి చెప్పారు. టీచర్ల బాధ్యతలు ఇది దాదాపు 12 నుంచి 28 వరకు ఉన్నట్టుంది. అధ్యాయం 4లో బడులు, టీచర్ల బాధ్యతల గురించి ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే అధ్యాయం 5లో పాఠ్య ప్రణాళిక, మూల్యాంకన విధానాల గురించి ఇక్కడ డిస్కస్ చేశారు. పాఠ్య ప్రణాళిక, మూల్యాంకన విధానాలు ఇది 29, 30లో ఉందన్నమాట. ఫస్ట్లో చెప్పుకున్నాం. అధ్యాయం 7లో ఇతర విషయాల గురించి చెప్పారు. అధ్యాయం 6లో ఇది చెప్పిన బాల హక్కుల సంరక్షణ గురించి అధ్యాయం 6లో ప్రధానంగా మనం డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. అధ్యాయం 6లో 40 సాంఘిక శాస్త్ర అధ్యయనము సమ్మిళిత స్వభావం కలిగిందని చెప్పడానికి దోహదపడేటువంటి అంశాలు ఏంటి? సాంఘిక శాస్త్ర అధ్యయనం సమ్మిళిత స్వభావం కలిగిందనడానికి భౌగోళిక ప్రాంతాల స్థితిగతులు, సంబంధ వ్యవహారాలు మరియు విషయాలు సమగ్రంగా చరిత్ర, పాలన, ఆర్థికపరమైనటువంటి విషయాలు ఇది ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంది. నెక్స్ట్ విభిన్న రాజకీయ పార్టీలు, సంస్థలు, జాతీయ ఆదాయం, బ్యాంకులు, పాలసీ ఇవన్నీ కూడా వీటన్నింటిలో కేవలం ఏదో ఒక అంశం 2 అంశాలు ఉన్నాయి, కానీ ఇక్కడ అన్ని కూడా భౌగోళిక అంశాలు ఉన్నాయి, ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి, పరిపాలన సంబంధ విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు అన్నమాట. రైట్ ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో మనం 40 బిట్స్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఇంకొక వీడియోలో ఇంకొక 40 బిట్స్ తోటి మీ ముందుకు వస్తాను. మన వీడియోస్ని ఫాలో అవుతుండండి. తప్పనిసరిగా మీకు ఎగ్జామినేషన్ దాకా గైడెన్స్ ఇవ్వడానికి నేను ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాను. ఓకే, మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పనిసరిగా మీకు రెస్పాండ్ అవుతాను. ఎవరైనా కూడా మొదటిసారిగా మన ఛానల్ చూసినట్టే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క వీడియో మీకు అందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. మీ అందరూ కూడా ఈ యొక్క క్లాసెస్ ఉపయోగించుకొని జీవితంలో సక్సెస్ సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బై.